మందిలో 6 లక్షల జనాభా కాల్బాలంలో చాలా మట్టుకు ఇద్దరే బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతే కదండి, ఇద్దరే అంటాం. యెహోషువకు అంత గొప్ప స్థానం ఇచ్చేసావు, మరి నాకెందుకు ఇవ్వలేదని కాలేబు అనలేదా? మనం ఏంటో పిల్లలు వెంటనే విమర్శించేస్తాం. మన మాట ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఆ ప్లాట్ఫామ్ ఏంది, ఈ ఇంగిత జ్ఞానం కూడా ఉండదు పిల్లలు మనకు. దాన్ని నేను హెచ్చించి మాట్లాడితే నాకు మంచిగా అనిపించింది. మనం ఎవరితో మాట్లాడుతున్నామో కనీసం అదే దానికంటూ కూడా ఓ సంస్కారం ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే మనకు ఒక మాట అర్థమైపోవాలి. కాలేబుకున్న సంస్కారం కూడా మనకు లేదే. అతను వేగు చూసేవారిలో అక్కడ ప్రాణాలు సైతం పోతాయి. 100లో నుంచి నిజంగా నిజాయితీగా వచ్చిన వారిలో గొప్పగా నిలబడ్డ వ్యక్తి ఇతను. ఏ స్థానం ఆశించకుండా అలా నిలబడుతూ ఉంటే, యెహోషువకు అంత గొప్ప స్థానం దక్కుతుంటే ఏమాత్రం కూడా అసూయ చెందలేదు పిల్లలు. ఎందుకు చెందలేదు ఒక మాట చూపిస్తాను పిల్లలు, చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 33వ అధ్యాయం నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని